మీకు తెలియదా ఏంటండి 2000 మంది పోలీసులు పెట్టి ఒక డిఎస్పీ ఎస్పీలు పెట్టి మీరు గెలిస్తే మీరు కుప్పంలో గెలిస్తేనేమో మీరు కుప్పంలో గెలిస్తేనేమో ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచినట్టు మీరు పులివెందులో పులివెందుల వచ్చినటువంటి ఓట్లు 680 డిపాజిట్ పోటీ చేసినప్పుడు ఎన్నికల్లో నిలబెట్టకపోయినా ఓడిపోయినా అభ్యర్థులు ఆదర్శంగా తీసుకోండి. నా నియోజకవర్గానికి నేను బాధ్యత వహించా, మీ నియోజకవర్గాలకు కూడా అంతేనని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పమానండి, ఆ నాయకులకి చెప్పమానండి. జడ్పీటీసీ ఎన్నికలు నా దగ్గర నుంచే నేను ఆదర్శంగా తీసుకుంటానని చెప్పమానండి ఆయన్ని, జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పమానండి. కొంచెం చెప్పండి. నేను పులివెందుల నియోజకవర్గంలో జరిగినటువంటి కడప జిల్లాలో జరిగింది 2 సిద్ధవటం 1, పులివెందుల 1, 2 జడ్పీటీసీలు. దానికి జిల్లాలో ఉన్న పోలీసులు ప్లస్ తెలుగుదేశం పార్టీ మినిస్టర్లు స్వయంగా ఇన్వాల్వ్ అయ్యి అక్కడ దౌర్జన్యాలు చేసి పోలీసులను పెట్టుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. సింగల్ బొమ్మ తన్ని తరుముతారు, పోదురండి మీరు మొదలండి తన్ని తరుముతారు. జగన్మోహన్ రెడ్డి గారి కంచుకోటలో ఈ రోజు పోలీసులు పెట్టి ఎన్నికలు జగన్మోహన్ రెడ్డి గారు సుధాకర్ గారు ఈ విషయాన్ని పక్కన పెడితే ఏదైతే నిన్న మేఘన గారు ప్రెస్ మీట్ మీరు ఎలా చూస్తారు, అదేవిధంగా పులివెందులకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రస్తుతం ఈ వాటర్ని ఇచ్చే విషయంలో మంచి పేరు తెచ్చుకున్నారు పవన్ కళ్యాణ్ అనే మాట వాస్తవం ఉందంటారు దానిలో, లేదంటే మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఓన్లీ ట్యాపులు బిగించడమే జరిగిందంటారా? చెప్తాడా వాస్తవం లేదని చెప్తాడా? అతను మోహన్ రెడ్డి గారు చెప్పారు 80% పనులు పూర్తి చేస్తే 20% పనులు చెప్పి మోహన్ రెడ్డి గారే చెప్పారు. నేనేమంటానంటే 20% పనులు మట్టికి మీరు మిగల్చడం ఎందుకు, మొన్నే చేసుకుని మొత్తం క్రెడిట్ అంతా మీరే తీసుకుంటే పోకుండేది కదా. ఆ 20% పనులు కూడా మీరే చేస్తానే తీసుకుంటే పనులు పెద్ద డ్యామ్లు కట్టారు, ట్యాంకులు కట్టారు, పైప్ లైన్లు వేసినారు, అన్ని వేసినారు. వేసిన తర్వాత టైం పట్టింది. ఆ టైంలో ఎలక్షన్ వచ్చినా ఎలక్షన్ వచ్చి అయిపోతుంది. ఏ మాట్లాడితే ఎట్లా సుధాకర్ గారు? రాజశేఖర్ రెడ్డి గారు 2 సార్లు సీఎం గా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి 1 సారి సీఎం గా ఉన్నారు. 3 నీళ్లు ఇవ్వడానికి ఇంకా మేము 80% చేసామని మీకు చేసి ఉండొచ్చు కాదని నేను అట్లా 100% మీరే చేసా. క్రెడిట్ ఏదో మీరే తీసుకుంటే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారికి క్రెడిట్ ఇవ్వకుండా ఉండేది కదా. 100% క్రెడిట్ మీరే తీసుకోవచ్చు కదా. జగన్మోహన్ రెడ్డి గారు వర్గానికి కదా. మీకు చెప్పేది వినపడదు, మీరు వదిలేది వదులుతానంటారు తప్ప మేము చెప్పేది వినరు. 80% పని అయిపోయిన తర్వాత ఎలక్షన్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ మారింది. గవర్నమెంట్ మారిన తర్వాత ఇలా చేతిలోకి వచ్చింది. కనీసం ఇంకిత జ్ఞానం పెట్టుకుంటే ఎట్లా? నేను ఒక ప్రాజెక్టును పూర్తి చేయడానికి మీ సొంత 30 ఏళ్లుగా కంచుకోటగా ఉన్నటువంటి పులివెందులకో కడపకో నీళ్లు ఇవ్వడానికి 30 ఏళ్లుగా కంచుకోటగా ఉన్న ప్రాంతంలో 2 సార్లు వాళ్ళ నాన్నగారు సీఎం అయ్యారు, జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యారు. అందరూ ప్రాతినిధ్య నియోజకవర్గం హిందూపూర్కే నీళ్లు ఇచ్చినారు. మీకు తెలుసునో లేదో? మేమున్నాం అప్పుడు చైర్మన్ గా. హిందూపూర్కు నీళ్ళు ఇచ్చిన 20 రూపాయలు బిందె పెట్టుకొని ఊరికి ఇచ్చినాం. పులివెందులకు నీళ్ళు లేదు, మీరు ఇచ్చేది. మేము సాగునీళ్లు తాగునీళ్లు అన్ని పులివెందులకు తెచ్చిన పెన్న. మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం మీకు ఇస్తాను, కంక్లూడ్ చేద్దరు కానీ. మోహన్ రెడ్డి గారు మీకు ఇస్తాను, నెక్స్ట్ మీరే కంక్లూడ్ చేద్దరు కానీ. మోహన్ రెడ్డి గారు దయచేసి ఒక్క నిమిషం అక్కడ మీకు ఇస్తాను, కంక్లూడ్ చేద్దరు కానీ ఒక్క నిమిషం. ఎస్ సుధాకర్ గారు మేఘన్ గారి విషయంలో ఏమంటారు? ఆవిడ అలా మాట్లాడటాన్ని తప్పు పడుతున్నారు కొంతమంది. అంటే ఇప్పుడు మాట్లాడటం తప్పు. వసంత కృష్ణ ప్రసాద్ గారిని కలవకుండా ఉంటే తప్పు పడుతున్నారు. ఏమంటారు మీరు? కలవకుండా ఉంటే బాగుండేదంట. ఓకే రైట్.
అంటే బేసిక్ గా వీళ్ళకి ఒక అలవాటు ఉందండి. గతంలో షర్మిల గారు అడ్డం తిరిగితే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు మేనేజ్ చేశారు అన్నారు. ఇప్పుడు వాళ్ళ కోడలు సొంత కోడలు అడ్డం తిరిగితే టీడీపీ పార్టీ ఉన్నారు. ఆ విమర్శలు చేయడానికి వాళ్ళకి సిగ్గు అనిపించాలా? సరే, అందరూ వచ్చారు మొత్తం. ఫస్ట్ మేఘనా నిన్న ఇస్తా మోహన్ రెడ్డి ఒక్క నిమిషం అన్ని కలిపి మీరు కంక్లూడ్ చేతురు 2 minutes ఇస్తా ప్రెస్ మీట్ ఇస్తా పెట్టడానికి 2 minutes ఎందుకు ప్రతి ఒక్కరు కట్టుబడతావు? ఇంకో 10 మందిని పెట్టుకోండి, ఇంకో 10 మందిని 2 minutes ఆగండి. నువ్వు చెప్పే సిద్ధాంతం ఏమన్నా? అజయ్ గారు ఆగండి. ఇప్పుడు అందరూ మాట్లాడితే ఎవరికి ఇట్లా అజయ్ గారు కాసేపు ఆగండి. అజయ్ గారు ఒక్క నిమిషం ఆగండి. అజయ్ గారు ఒక్క నిమిషం ఆగండి. అందరినీ మ్యూట్ పెట్టండి. సుధాకర్ గారికి ఒక్కళ్ళు కుదరండి, కంక్లూడ్ చేస్తారు ఆయన. సుధాకర్ గారు మేఘన్ గారి గురించి మాట్లాడి టోటల్ గా కంక్లూడ్ చేయండి మీరు. నేనేమంటానంటే నిన్న మేఘన్ గారు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఎవరు? జోగి రమేష్ ప్రెస్ మీట్ పెట్టడమే కదా. అవును, ఈవిడ కేసు పెట్టి 4 రోజులైంది. ఇప్పటి వరకు మేఘనా ఫేస్ ఎవరికి తెలియదు. ఆ జగన్మోహన్ రెడ్డి గారు అటెండ్ అయినప్పుడు ఆ పెళ్లి ఫోటోల్లో కనపడటమే తప్ప 2-3 ఫోటోల్లో ఇప్పటి వరకు వాళ్ళు గాని వాళ్ళ ఫ్యామిలీ గాని ఈ 4 రోజుల్లో ఎక్కడ బయట కనపడలా, ఏ మీడియాతోనూ మాట్లాడాల, ఎవరికి ఇంటర్వ్యూలు ఇవ్వాల. కానీ జోగి రమేష్ గారు ప్రెస్ మీట్ పెట్టి రాజకీయ ఆరోపణలు చేసిన తర్వాతే బయటకు వచ్చారు. అంటే ఈ రాజకీయ రంగుకి తెరదీసింది జోగి రమేష్ గారు. ఆయన అట్లీస్ట్ కనీసం వసంత కృష్ణ ప్రసాద్ గారు పేరు ఎత్తకుండా మాట్లాడుకుంటుంటే ఆవిడ చెప్పిన మాటలు ఇవి, కానీ మేము చేసింది ఇదని చెప్పి ఆయన ఏదైనా సర్ది చెప్పుకుంటే బాగుండేది. కానీ రాజకీయ రంగు పులమాలని చూసింది వాళ్ళే. నిన్న వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు. నిన్న వసంత కృష్ణ ప్రసాద్ గారి వీడియో ఒకటే చూపించారు, కానీ అంతకంటే ముందు నేను సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గరికి వెళ్ళాను, మరి ఆ వీడియోను, అలాగే దానికంటే ముందు నేను వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్కి వెళ్ళాను, ఆ వీడియోలు కూడా విడుదల చేస్తే బాగుండేది అని చెప్పారు. ఇక్కడతో అవలా జోగి రమేష్ గారి బాబాయి దగ్గర పంచాయతీకి కూడా వెళ్ళానని చెప్పారు కదా ఆవిడ. మరి ఆ వీడియోలు కూడా విడుదల, రాజకీయం చేసింది వాడేనంటా నేను. చివరిగా ఏం చెప్తారు చెప్పండి. నేను తప్పు పట్టినా చివరిగా ఏం చెప్తారు? జరిగిందండి, ఆవిడకి అన్యాయం జరిగిందని ఫీల్ అయ్యింది. సరే, లీగల్ గా ఆవిడ కేసు పెట్టింది, అది కేసు వరకు లీగల్ గా కోర్టులో చూసుకుంటే సరిపోద్ది. కానీ వసంత కృష్ణ ప్రసాద్ పేరెత్తి రాజకీయానికి తెరదీసిందే వీళ్ళు. వాళ్ళ ఇంట్లో గొడవని రాజకీయంగా బయట పెట్టుకున్నదే వీళ్ళు. వసంత కృష్ణ ప్రసాద్ పేరెందుకు ఎత్తాలి? నిజంగా ఒక పార్టీ వెనకమాలే ఉందనుకుంటే మరి సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గరికి వెళ్ళారు. వైసీపీ పార్టీ ఉందనుకుందామా? వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్కి వెళ్ళారు, అంతకంటే ముందు మరి ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అనుకుందామా? అది కరెక్ట్ కాదు కదా. వాళ్ళు ఒకటి చెప్పారు అక్కడ, వసంత ప్రసాద్ గారు కావచ్చు, మీరు కావచ్చు, నేను కావచ్చు, ఒక ప్రజాప్రతినిధి ఎవరైతే ఉన్నారో మాకు కొన్ని భయాలు ఉన్నాయి, ఆయన ఏమైనా న్యాయం చేస్తారని వెళ్తే వసంత కృష్ణ ప్రసాద్ గారు ఎక్కడ అడ్వాంటేజ్ తీసుకోలేదు. నేను మళ్ళీ చెప్తాను ఒక నిమిషం. వసంత కృష్ణ ప్రసాద్ గారు అడ్వాంటేజ్ తీసుకోవాలా. నీ కోడలు నా దగ్గరకు వచ్చిందనో, నేను నీ కొడుకు పంచాయతీ నేను చేస్తున్నానని ఆయన ఎక్కడ చెప్పలా. ఆయన చెప్పింది ఏంటి? అమ్మ, కోర్టులు పోలీసులు అంటే నీ భవిష్యత్తు నాశనం అవుతుంది, ఏళ్ల తరబడి సాగుద్ది. అలా కాకుండా కూర్చొని చేసే అవకాశం ఏదైనా ఉంటే చూడండి అని చెప్పి అదే వసంత కృష్ణ ప్రసాద్ గారు జోగి రమేష్ బాబాయిని పిలిచి మాట్లాడితే జోగి రమేష్ బాబాయ్ కూడా వసంత కృష్ణ ప్రసాద్ దగ్గర మీ అభిప్రాయం అర్థమైంది. ఎస్ సుధాకర్ గారు మీరు చెప్పింది అర్థమైంది. ఏదైతే దానికి కంక్లూడ్ చేస్తారు మోహన్ రెడ్డి గారు కంక్లూడ్ చేస్తారు. ఎస్ మీ అభిప్రాయం అర్థమైంది, ధన్యవాదాలండి. ఎస్ కంక్లూడ్ చేయండి మోహన్ రెడ్డి గారు. ఆయన అడిగేది ఏంటంటే ఏదైతే జర్నలైజ్డ్ చేసి వసంత కృష్ణ ప్రసాద్ కలవక ముందని మీరు తప్పు అంటున్నారు, సజ్జల రామకృష్ణారెడ్డిని కూడా కలిశారు కదా, ఎందుకు చూపించలేదు? దీనికి రాజకీయం చేయాలని చూసిందే జోగి రమేష్ గారు కదా అంటారు. మీరు చెప్పండి, చివరిగా కంక్లూడ్ చేయండి. లక్ష్మణ్ గారు ఇంకో ముగ్గురిని పెట్టండి, విశ్లేషకులు ముసుగు ఒకటి పెట్టండి, మేధావుల ముసుగు ఒకటి పెట్టండి, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడించండి, మమ్మల్ని కూర్చోబెట్టండి. ఈ డిబేట్ లో ఎక్కువ శాతం మాట్లాడింది మీరే, ఈ రోజు ఎక్కువ శాతం మాట్లాడిందే మీరు. అట్లా ఏం లేదు సార్, ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్తారు. మీకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు ముసుగేసుకున్నారంటే ఎట్లా? పోనీ మీరు చెప్పండి, రేపు నుంచి ఇద్దరు రాజకీయ నాయకులు విశ్లేషకులు మీరు చెప్పండి, మీరు చెప్పిన వాళ్ళు కూర్చోబెడతాను. లేదు సార్, మీరు చెప్పిన వాళ్ళు కూర్చోబెడతారు రేపు నుంచి. మీ పార్టీకి పాజిటివ్ గా మాట్లాడే ఇద్దరు పేర్లు ఇవ్వండి, వాళ్ళని కూర్చోబెడదాం పోరా రేపు నుంచి. ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పినప్పుడు ముసుగేసుకున్నారంటే మాట్లాడండి. మీకు తక్కువ టైం ఇస్తే మీరు నన్ను అనాలి. మీకు నేను తక్కువ టైం ఇవ్వలేదు. డిబేట్ లో ఈ రోజున ఎక్కువగా మాట్లాడింది మీరు, అభిప్రాయం చెప్పే అవకాశం ఇచ్చిందే మీకు. మీరు మాట్లాడి, మీకు తక్కువ టైం నేను ఇవ్వలేదు. సబ్జెక్ట్ ఆ పంచాయతీ కాదు. ఇప్పుడు నేనేం చెప్తున్నా, సుధాకర్ గారు ఏమంటున్నారు? సుధాకర్ గారు విశ్లేషణ చేసేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని వాళ్ళని మాట్లాడమనంటే అతని విశ్లేషణ కూడా ఏమన్నా ఉంది అతనికి విశ్లేషణ చేయడానికి? జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల నుండి తాడేపల్లిలో ఉన్నాడు. తాడేపల్లిలో ఉన్నటువంటి అప్పుడు అక్కడ ఎన్నిక జరుగుతుంది. ఎన్నిక జరిగేది రాష్ట్రం మొత్తం కలిపితే 2 జడ్పీటీసీలు. ఆ 2 జడ్పీటీసీలకు
ముఖ్యమంత్రులు, డిప్యూటీ ముఖ్యమంత్రులు, రాష్ట్ర కేంద్ర మంత్రులు అందరూ కలిసి స్వయంగా అక్కడ పోయి రాంప్రసాద్ అనే మినిస్టర్ అక్కడ పోయి గలాట చేసి పోలీసుల మీద దౌర్జన్యం, మా ఏజెంట్ మీద దౌర్జన్యం చేసింది. దాన్ని చూడకుండా ఇతను ఒక పెద్ద విశ్లేషకుడు అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆదర్శంగా చూస్తారని ఎగురుతాడు. అతను ఏమన్నా మాట్లాడే అర్హత ఉంది అతనికి. అతన్ని విశ్లేషకుడు అని పెట్టద్దు, అతనికి పెడితే కండవా పెట్టండి, అట్లా కూర్చోబెట్టమను, దమ్ముంటే కూర్చోమను, కండ వేసుకొని చెప్తా అంతే తప్ప నేను విశ్లేషకుని నేను పెద్దగా సుధాకర్ గారు మోహన్ రెడ్డి గారు మీరు టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. సుధాకర్ గారు ఒక నిమిషం ఆగండి. మోహన్ రెడ్డి గారు మీరు టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. మీరు ప్రశ్నకి సమాధానం చెప్పొచ్చు కానీ ఎవరైతే మీకేంటి సార్, మీ వైపు న్యాయం ఉంటే మీరు సమాధానం చెప్పండి. సమాధానం సుధాకర్ గారు ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు. మోహన్ రెడ్డి గారు అది ఆపేయండి, మీరు వ్యక్తిగతంగా ఆపేయండి. మోహన్ రెడ్డి గారు ఎవరైనా ప్రశ్న అడిగితే సమాధానం చెప్పగల సత్తా మీకు ఉంటే ఎవరు మాట్లాడితే మీరు సమాధానం చెప్పండి. దానిలో లేనప్పుడే ఆయన వస్తే నేను ఒక్క నిమిషం సుధాకర్ గారు ఒక్క నిమిషం ఆగండి. సుధాకర్ గారు ఆగండి. మోహన్ రెడ్డి గారు ఈ రోజు డిబేట్ లో మీరు ఎక్కువ సమయం మీకే ఇచ్చాను నేను ఈ రోజున, ఎందుకంటే అలిగేషన్స్ వస్తున్నాయి కాబట్టి ఇచ్చా. మీరు వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారు అని కాదు సార్. ఎవరైనా మిమ్మల్ని అడిగినప్పుడు సమాధానం డైరెక్ట్ గా శంషేర్ గా చెప్పండి. నలుగురిని ఢీ కొట్టిన, నలుగురు కలిసి వచ్చినా కూడా ఢీ కొట్టిన జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ చెప్పండి 10 మందిని కూర్చోబెట్టు, 10 నిమిషాలు ఇవ్వు, నా టైం నాకు ఇవ్వు, మీసం నిలేసి నిలబెడితే వెళ్ళిపో. మీరు బాలకృష్ణ గారు డైలాగ్ చెప్తున్నట్టుంది నాకు. రైట్ చెప్పండి. అజయ్ గారు ఒక్క నిమిషం ఆగండి. నెక్స్ట్ మీరే అజయ్ గారు ఆయన మాట్లాడేవండి. మీరు అజయ్ గారు మాట్లాడేవండి. మోహన్ రెడ్డి గారు మీకు ఇస్తా ఆగండి. అందుకనే కదా సార్ నేను ఆపాను. వాళ్ళు మ్యూట్ లో పెట్టండి అందరినీ, ఎవరు అవకాశం వాళ్ళకి ఇస్తాను. మోహన్ రెడ్డి గారు మీరు కంక్లూడ్ చేయండి, మీకే ఇచ్చా. చెప్పేది ఏంటంటే సార్, ఇంకా విశ్లేషకుడు పక్కన పెట్టండి, ఆ కండవాన్ని వేసుకోను ఏదైనా విశ్లేషణ చేసుకుంటే కరెక్ట్ గా విశ్లేషణ చేయమని అప్పుడు విశ్లేషించుకోవడానికి మనం లేదు. నేను ఒక పార్టీ అని చెప్పండి, ఎవడో తన్ని మేము వద్దలేదే, మేము నలుగురు వచ్చి వద్దని చెప్పాలా? జగన్మోహన్ రెడ్డి గారు వేరే ముసుకేసుకొని మోహన్ రెడ్డి గారు మీ అభిప్రాయం అర్థమైంది. జనాలు చూస్తున్నారు, మీరు అన్ని దానిలో వాస్తవం వాళ్ళు గ్రహిస్తారు. సుధాకర్ గారు మీ అభిప్రాయం చెప్పారు కదా. మోహన్ రెడ్డి గారు ఆపేసి మీరు టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. మోహన్ రెడ్డి గారు ఎవరు మాట్లాడారో, ఎవరు మాట్లాడిన దానిలో వాస్తవంగా క్వశ్చన్ కి సమాధానం చెప్పాలి. నేను మాట్లాడితేనేమో పార్టీ కండువా వేసుకోవాలి. మరి వాళ్ళకి రైట్ సబ్జెక్ట్ మీద కంక్లూడ్ చేయండి. మోహన్ రెడ్డి గారు సబ్జెక్ట్ మీద మాట్లాడండి, కంక్లూడ్ చేయండి. ఎందుకు నా తలకాయలు తింటా? వాళ్ళు నాకు నిలబెట్టి నాకు ఆన్సర్లు, నేను క్వశ్చన్ వేసినప్పుడు ఆన్సర్లు వాళ్ళు క్వశ్చన్ ఇవ్వని నేను ఆన్సర్ చెప్తా, అది ఓకే. నేను మాట్లాడే మధ్యలో సంస్థాగత ఎన్నికల గురించి మీ పార్టీ సుధాకర్ గారు అందరినీ మ్యూట్ పెట్టండి. మోహన్ రెడ్డి గారికి ఒక్కరికే వదలండి. మోహన్ రెడ్డి గారు సంస్థాగత మోహన్ రెడ్డి గారు సంస్థాగత ఎన్నికల్లో రేపు యునానిమస్కి మీరు అనుకూలమా, లేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాన్ని ఎలా చూస్తారు? పోటాపోటీగా మీరు నిలబడతారా? ఈ టాపిక్ మీద చెప్పి చివరిగా మీరు మాట్లాడండి సార్ ప్లీజ్. ఇప్పుడు అన్ని టాపిక్లు చెప్పాలి. కాదు కదా, మీరు సమయం పెట్టుకో. 25 నిమిషాలు ఏదో ఇచ్చామన్నారు కదా, అదే మీకే ఎక్కువ ఇచ్చాము ఈ రోజు. నేను చెప్తా, అది కాదులే. నేను మాట్లాడేటప్పుడు నా క్వశ్చన్లు అన్ని వేసి పెట్టి టైం అంతా పెంచుతారు. నేను కాదనిలే, మీరు క్వశ్చన్ లేదంలే. రైట్ సార్, నేను ఆన్సర్ చెప్పేటప్పుడు ఇలా ఇచ్చాడు మధ్యలో. కొంచెం వాళ్ళు ఆపేయండి. అందరూ మ్యూట్ లోనే ఉంటారు. 2 minutes మీకు ఇస్తా, కంక్లూడ్ చేయండి ప్లీజ్. పులివెందుల నియోజకవర్గానికి
అనంతపురం బార్డర్ లో పార్నపల్లె డ్యామ్ అనే ఒకటి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాక మునిపే పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పార్నపల్లె డ్యామ్ ను ఓపెనింగ్ చేసింది అప్పుడు రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో. అక్కడ నుండి నీళ్లు పులివెందుల తాగునీరు కూడా తీసుకొచ్చే కార్యక్రమం పెట్టింది అక్కడ నుంటే. అక్కడ 100 కోట్లు పెట్టి అప్పుడే రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చి పూర్తి చేసిన తర్వాత అడపదడప అక్కడక్కడ ప్రాంతాల్లో 80% మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పూర్తి చేస్తే, ఆ పూర్తి చేసిన 80% లో ఇప్పుడు వచ్చి 20% పని చేసినారు అని నేను చెప్పినా చేయలేదల్లా. దానికి ఈ విశ్లేషకులు ఏం చెప్తున్నారంటే, మేధావి విశ్లేషకులు ఆ 20% చేయొచ్చు కదా, అది మీరెందుకు చేయలేదు? టైం లేదు, ఆడ టైం టైం లేనప్పుడు చేయనప్పుడు ఎలక్షన్ వచ్చినప్పుడు ఏం చేస్తారు? మళ్ళా ఎలక్షన్ వచ్చింది, ఆగిపోయింది, ఆగిపోయిన తర్వాత చేసినారు, చేసిన తర్వాత ఓపెనింగ్ చేసుకుంటారు. మీ కలర్లు కొట్టుకోండి, మీరు ఓపెన్ చేసుకోండి, మేము వద్దాం లేదు కదా. దాన్ని తీసుకొచ్చి మేము చేయలేదు, మేమే చేసినాం, నేను ఇంట్లో కూర్చోవాలా? రైట్ రైట్ జోగి గారికి సంబంధించింది